అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తా చూడండి. పులుసు అంటే పులుసు కాదు, ఇగురు అంటారు కదా, అది చేపలు అయితే ఇవి దీని పేరు ఏంటంటే కానాగర్దలు అంట. వీడియో మొత్తం చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇలా అయితే కుదుపుకోవాలి వీటిని. ఇప్పుడైతే కొంచెం మీ కారానికి తగినట్టు కారం అయితే వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్నాను. ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ ఉంటే సాల్ట్, ఉప్పు ఉంటే ఉప్పు మీకు తగినంత అయితే వేసుకోండి, చూసి వేసుకోండి ఉప్పు. ఇందులో అయితే పసుపు, కారం, ఉప్పు వేసుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కళాయి తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకోవాలి. పక్క అయితే వేసుకోవాలి. 2 టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోండి. మీకు నచ్చినన్ని అయితే వేసుకోండి. మేమైతే 2 వేసుకుంటున్నాము. పులుపు కోసం చింతపండు అయితే నానపెట్టుకోవాలి. అంతా ఇంత అని ఏం లేదు, మీరు పులుపుని చూసి నానపెట్టుకోండి. కొంచెం అయితే వేసుకున్నాం మేమైతే పచ్చి మసాలా కోసం జీలకర్ర, ఆవాలు, ధనియాలు అయితే పచ్చి మసాలా అయితే పట్టుకుంటాం మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని. ఆవాలు మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చేదు వచ్చేస్తుంది. జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేసుకున్నాక వెల్లుల్లి రెమ్మలు అయితే కొంచెం వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్నాక అల్లం ముక్క అయితే వేసుకోవాలి. 2 టమాటాలను అయితే 4 పీసులుగా కట్ చేసుకుని దీన్ని అయితే ఇప్పుడు ప్యూరీ చేసుకోవాలి, టమాటో ప్యూరీ. ఆనియన్ కూడా ఒకటైతే చిన్నది వేసుకోండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాక తాలింపుకి అవన్నీ అయితే వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే చేపలు కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చేపలు, అవి అయితే వేసుకోవాలి. ఆయిల్లో చేపలను అయితే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చేపలు వేసుకున్నాక గరిటతో కలపకూడదు, ముక్కలు అయిపోతాయి చేపలు. కుదుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎలా కుదుపుకోవాలో. అలా అయితే చేసుకోవాలి. చేపలు ఫ్రై అయ్యాక మనం పచ్చి మసాలా నూరు పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టి, అదైతే వేసుకోవాలి. పచ్చి మసాలా వేసుకున్నాక ఇంతకుముందు చూపించా కదా కుదుపుకోవాలని, అలా అయితే కుదుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చి మసాలా పచ్చివాసన పోయాక 2 టమాటా పళ్ళని ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ కొంచెం ఫ్రై అయ్యాక చింతపండు నానబెట్టాం కదా, ఆ పులుపుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు తగినంత అయితే యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువైనా కానీ పులుపు తినలేం కదా. చేపల చారుని అయితే ఇలా మరిగించుకోవాలి. చారు అంతా అయిపోయాక మళ్ళీ వీడియో తీస్తాను. చేపల చారు అయితే అయిపోయింది, బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కనుక ఈ వీడియో నచ్చిన